చెప్పు. హాయ్ అందరికి, దివానా గ్యాంగ్ అయితే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూకి వచ్చేస్తాం. ఖాళీ ఒక 2 days అయితే రిలీజ్ అవుతుంది. చూసి ఇంకా పండగ సినిమా మాత్రం చూడురి. ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిర్రు, సినిమా చూడరోడు హౌలేగాళ్ళు ఎందుకు ఆ కామెంట్లు చేస్తుర్రు, సినిమా చూసినోడు కనుక అందులో ఏ సర్టిఫికెట్ సంబంధించి ఒక్కటి కచ్చా ఉన్నా కానీ చెప్పుర్రా మీరు ఏదంటే అది చేస్తాను నేను. ఇంకోసారి జిందగీలో మీ కళ్ళ ముందు కూడా రాను. అంత మంచి సినిమాకి ఫ్యామిలీ డ్రామా ఉంది, లవ్ స్టోరీ, ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంది. ఇవాళ రేపు ఉన్నది చూడు, గబ్బు దోస్త నటలేదు, దోస్త అంటే ఎట్లుందో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సినిమా చూసి చెప్పు రాబాయ్ మీరు రివ్యూ. సినిమా చూడండి అడ్డమైన రివ్యూలు ఇచ్చుకుంటూ కూర్చుంటా అంటే ఇది మీకు సంబంధమైన టాపిక్ కాదు రాబాయ్. ఈ సినిమా చూసినాక మీరు బాగలేదని చెప్పు, అప్పుడు చెప్తాం. మీరు చంపేది ఒక సినిమాని మాత్రం కాదు, మాలాంటి ఇప్పుడిప్పుడే సినీ రంగం నమ్ముకొని ఇట్లా పాకుతున్న వాళ్ళని మమ్మల్ని చంపుతారు. ఇలాంటి కొత్త డైరెక్టర్లు సినిమా సక్సెస్ అయితే మాలాంటి కొత్త వాళ్ళు ఇంకా చాలా మందికి వస్తారు. ఎవరు అడ్డవలో మాట్లాడకూరి, సినిమా చూసి రివ్యూ అంతే. అరే అన్న, సినిమా మంచిగా ఉందన్న. ఏం కావాలన్నా మీకు? నవరసాలు అంటారు కదా, నవరసాలు ఉన్నాయి. కామెడీ కావాలా, కామెడీ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ ఉంది, మీకు ఏం కావాలి, ఎమోషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఏమేమి కావాలని అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంత మంచి సినిమాని కూడా మీరు థియేటర్లో చూడకుండా ఎందుకన్నా అన్ని ట్రోల్ చేస్తారు. అట్లా సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 100కి 100% ఒక్కోళ్ళన్నా నెగిటివ్ చెప్పారు అన్న. చూసిన వాళ్ళని చెప్పమని చెప్పు, చలో మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా అట్లా చెప్పలే, కానీ అందరు చూడని వాళ్ళే చెప్తారు. ఎందుకన్నా అట్లా ట్రోల్ చేస్తారు. ఏమొస్తుందో మీకు? ఏమైనా వ్యూస్ వస్తాయా, లైక్స్ వస్తాయా? అర్థం కాదు. కానీ అరే ఒక మంచి సినిమాని బ్రతికిద్దాం, మంచి సినిమాని ఇట్టి చేద్దాం. మన సినిమా ఇది, మన తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. వేరే సినిమాల గురించి చెప్తారు కానీ మలయాళంలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, కన్నడలో వచ్చిందని, హిందీలో వచ్చిందని, మన తెలుగులో వచ్చింది కానీ మంచి సినిమాని మనం ఒక మంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం అనుకో, మన గురించి కూడా ఇండియా వైజ్లో వేరే లాంగ్వేజ్ కూడా మంచిగా మాట్లాడుకుంటారన్న. ఎందుకన్నా ప్లీజ్ ట్రోలింగ్ ఆపేయండి. మంచిగా దివానా సినిమా చూడరి, మంచి ఉంటుంది సినిమా. మీ ఇంట్లో మీ దోస్తులతో ఎట్లా తిరుగుతారు, మీ ఫ్యామిలీతో ఎట్లా ఉంటారు అన్నీ కనిపిస్తాయి. ఖతర్నాక్ ఉంటుంది, మంచి ఎమోషన్స్, మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఫైట్స్. ఇక చెప్పాలంటే మన హైదరాబాద్ బిర్యానీ లెక్క ఉంటుంది, జబర్దస్త్. ఇంకొకటి ఏంటంటే మీ అమ్మయ్య విలువైతే ఖచ్చితంగా తెలుస్తుంది అంటున్నా ఈ సినిమా చూస్తే. ఈ సినిమా చూసినాక కొంచెం వల్ల వల్గారిటీ ఉన్నా, నా ముఖం కనబడుతుంది కదా, ఏడ కనబడితే ఆడ బట్టలిప్పి కొట్టుర్రి వల్గారిటీ ఉంటే కనుక. నిజమన్నా, అసలు వల్గారిటీ లేదు. ఆ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో మాకు అసలు ఏ సర్టిఫికేట్ అనే టాపిక్ గానే కాదు. ఎందుకంటే ఒక ఫైట్ సీన్ ఎక్కువ బ్రూటాలిటీ లేదు, ఒక వల్గర్ రొమాన్స్ లేదు. ఎందుకు ఇచ్చిరో నాకు అర్థమైతే. చూసిన వాళ్ళు అందరూ వచ్చి అరే అన్న మా పిల్లలను తీసుకొని పోయి ఉంటే వాళ్ళకు నైనా అంటే ఏంది, ఒక డాడీ అసలు డాడీ ఎంత కష్టపడతాడు ఒకరిని పెంచనీకి అనేది మా పిల్లలకు చూపిద్దామంటే ఎంట్రీ ఇస్తలేరన్నా ఏ సర్టిఫికేట్ వల్ల అని వచ్చి బాధపడ్డోళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చి. మీరు సినిమా చూసినాక అది ఎట్టున్నది చెప్పేది కరెక్ట్ చెప్పరు రాబాయి. ఎంత మంచి ఫ్యామిలీ మూవీ తీసినప్పుడు ఫ్యామిలీ మూవీని ప్రమోట్ చేయాలి కానీ ట్రోల్ చేస్తారా? మేము ఈ ట్రోల్ చేసే వాళ్ళంతా కానీ లైక్ల కోసం, వ్యూ కోసం, దాని గురించే చేస్తారు అన్న అంతే. సినిమా చూసినాక మాట్లాడితే మంచిగా ఉంటుంది. అందరు పోయి సినిమా చూడరు థియేటర్లల్లా. దివానా చూసినాక మీరు ఏమనిపిస్తుంది, మీ జెన్యూన్ ఒపీనియన్ చెప్పు. అంతే. ఎందుకన్నా ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రింట్ అండ్ మీడియా వాళ్ళు, రివ్యూ వాళ్ళు అందరు 5/4, 5/4 ప్రతి రివ్యూ అంత మంచి పాజిటివ్ ఇచ్చిర్రు. మీరెందుకన్నా ట్రోల్ చేస్తున్నారు అర్థమైతే. ఇంత మంచి రివ్యూస్ అవన్నీ మంచిగా వచ్చినాక అరే థియేటర్ కూడా చూస్తున్నారు, మీరు పబ్లిక్ టాక్ కూడా చూస్తున్నారు. థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బాగుందంటారు. థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. సెకండ్ వీక్ ఎందుకు థియేటర్లు పెంచుతారన్నా? సినిమా బాగాలేకపోతే మంచి థియేటర్లు పెంచారు, మస్తు హౌస్ఫుల్ అవుతుంది. ఇక మీరు అన్నీ పక్కన పెట్టుకుని మంచిగా మీ దోస్తుగాళ్ళని వేసుకొని పోయి సినిమా చూడదు మీ దగ్గర ఉన్న థియేటర్లో. చూసినాక అప్పుడు ఏం మాట్లాడతారు, అప్పుడు కామెంట్ కొట్టారు, మేము ఒప్పుకుంటాం. అరే ట్రోల్ చేస్తారు కదా బాయ్, రాత్రి పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని చెప్పరు ఆ ట్రోల్ నిజమా కాదా అని నీకు కూడా తెలుసు. ఇవన్నీ వద్దు, సినిమా చూడొద్దు.